వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. హాయ్, ఇవాళ సాటర్డే. ఒకసారి బెంగళూరులో ఏమేమి ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే ఇక్కడ మార్తల్లి అని ఒక ప్లేస్లో హోటల్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ అసలు ఈ రోజైతే ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే అవుతుంది. ఇవాళ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్తున్నాము. చూద్దాం బయట అసలు ఏమేమి కనిపిస్తాయో, బెంగళూరులో ఏమేమి ఉన్నాయో. ఎక్కువ దూరం అయితే పోతలేము, క్లైమేట్ కూడా కొంచెం డల్ ఉంది. సో అందుకే మేము మధ్యాహ్నం అంతా రేస్ట్ తీసుకొని ఇప్పుడు సాయంత్రం బయటికి వెళ్తున్నాం. సో గైస్, నౌ వీఆర్ ఎట్ చర్చ్ స్ట్రీట్ రోడ్. ఇక్కడ ఏంది స్పెషాలిటీ, అసలు ఏమేమి షాప్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను అనమాట. వరుణ్ నేనైతే పిజ్జా తిన్నాము. ఇప్పుడే పిజ్జా తిని వాటర్ మెలన్ జ్యూస్, లెమన్ జ్యూస్ తాగేసి స్టార్ట్ అయినాం. జస్ట్ ఒక 1 రోడ్ అనమాట. ఈ 1 రోడ్ అంతా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూస్తాము. ఇది చాలా ఫేమస్ అంట బెంగళూరులో. సో ఒకసారి చూద్దాము. స్ట్రీట్ అయితే ఇట్లుంది, చూస్తున్నారు కదా, ఇట్లా స్ట్రీట్ ఉందన్నమాట. సో గైజ్, నేను ఏం చేసినంటే ఫస్ట్ లోపలికి వచ్చేసిన, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఈ స్ట్రీట్ ఎండింగ్ నుంచి మీకు ముందు వరకు తీసుకెళ్తాను. ఓకే, సో మనకి ఇక్కడ స్టార్ బక్స్ ఉంది రైట్ సైడ్లో, అండ్ ఇక్కడ వచ్చేసి పీవీఆర్ ఉంది. అందరు నన్ను ఇక్కడ వెరైటీగా చూస్తున్నారు. బెంగళూరులో వ్లాగింగ్ చేయడం కొత్తగా ఉంది నాకు కూడా. సో ఇక్కడ ఈ స్ట్రీట్ స్పెషాలిటీ వచ్చేసి క్లోదింగ్ అండ్ ఫుడ్ అనమాట. క్లోదింగ్, ఫుడ్, షూస్, ఇట్లా డిఫరెంట్ షాపింగ్స్ చేయొచ్చు. అండ్ వాక్ చేయాలి. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే రోడ్డు మధ్యలో ఎవరు నడవద్దు అనమాట. ఇక్కడ నడవడానికి స్పేస్ ఉంది కదా, ఇక్కడే నడవాలి. మీరు చూస్తున్నట్టు డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇందాక ఫుడ్ తిన్నాం మేము, అదే ప్లేస్ ఇది వచ్చేసి. సో ఇక్కడ ఏదో షాపింగ్ ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయో. సో గైజ్, ఇక్కడ చూడండి, ఇది బాగున్నట్టుంది నాకు. సో ఇక్కడ ఏదో మ్యూజిక్ ఉన్నట్టుంది, సాంగ్ పబ్ ఉంది ఇక్కడ, అరీనా అని. ఐ థింక్ అరీనా హైదరాబాద్లో కూడా ఉంది కదా. ఇవైతే గో కలర్స్, ఇది మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి బ్రాండ్స్. ఇట్లా లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కూడా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ చూడండి మంచి మోడర్న్ డ్రెస్సులు ఉన్నాయి. ఓ, షర్ట్స్ కలెక్షన్ సూపర్ ఉన్నట్టుంది కదా. ఇక్కడ డిఫరెంట్ బ్యాగ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఇది బాగుంది కదా, చూడు. ఏ నికాలోనా. రెండు బ్యాగులు అయితే తీసుకున్నాం అక్కడ నుంచి. 2 బ్యాగులు తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు.
ఇందాక కూడా ఒక ఇయర్ రింగ్స్ చూసాను అనమాట. ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అని చెప్పిండ్రు ఒక్కటి. మరీ కాస్ట్లీ అనిపించింది. దాని బదులు మన హైదరాబాద్లో బెటర్గా ఉంటుంది. ఇంకా అంతే. ఇక్కడ ఈ గల్లీ అయితే ఇంతే ఉంది. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము, చర్చ్ స్ట్రీట్కి. రెస్టో బార్ ఎక్కడుంది? అక్కడ బెంగళూరు ఫిల్మ్ అకాడమీ అని ఉందంట. బెంగళూరు ఫిల్మ్ అకాడమీ ఉంది. ఓకే, లెట్స్ గో బ్యాక్. మనం ఇందాక తీసుకుంది బ్యాగ్స్ ఇంట్లోనే. ఇది బ్యాంకాక్ బ్యాగ్స్ అంట. బ్యాంకాక్ బ్యాగ్స్ మనం బెంగళూరులో తీసుకున్నామంటే గ్రేట్ కదా. వరుణ్, బ్యాంకాక్ తీసుకోపోతావా లేకపోతే ఆడ రకరకాల బ్యాగులు కొనుక్కుందాం? బ్యాంకాక్లో బ్యాగులు కొనొద్దంట వరుణ్ చెప్తుండు. సో మళ్ళీ మెయిన్ స్ట్రీట్కి వచ్చేసినాము. మెయిన్ స్ట్రీట్లో నడిచి ఇంకేమున్నాయో చూద్దాం. మళ్ళీ మేము వెనుక రావాలా, ఎందుకంటే మేము ఇక్కడ ఒక 2 వీలర్ రెంట్కి తీసుకున్నాము సాటర్డే సండే కోసం తిరగడానికి. కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అన్ని బస్సులలో తిరగాల, క్యాబ్లలో తిరగాలంటే చాలా ప్రాబ్లం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అసలు క్యాబ్స్ బుక్ అవ్వట్లేదు. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ నిలబడ్డా కానీ క్యాబ్స్ వస్తలేవు. అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ ఇవి అడిడాస్, లివీస్ అవన్నీ మదర్, లివైస్ ఇవన్నీ మదర్ కూడా ఉంటాయి. ఈ లైటింగ్ అయితే బాగా పెట్టింది. ఈ బ్రాండ్స్ యూఎస్ పోలో, రేర్ ర్యాబిట్ ఇవన్నీ మనకు మాల్స్లో ఉంటాయి కదా. ఇక్కడ ఇట్లా స్ట్రీట్లో ఉన్నాయి. సో లిటిల్ ఫుడ్ అండ్ లిటిల్ షాపింగ్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మన జనరల్ బజార్ రోడ్ లాగా అనిపిస్తుంది. చాలా చిన్న స్ట్రీట్ అండి. హార్డ్లీ నాకైతే 1/2 కిలోమీటర్ అనిపిస్తుంది. 1 కిలోమీటర్ కూడా లేదనిపిస్తుంది. ఆర్ మేబీ 700-800 మీటర్స్. ఇదేదో రెస్టారెంట్ ఉంది ఇక్కడ, అంజప్పర్. కొంతమంది మాతోటి కన్నడ మాట్లాడుతున్నారు. మేము కూడా ఏదో మేనేజ్ చేసేస్తున్నాం. ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ ఇండియా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక. కొన్ని ఫ్లాగ్స్ లేపేసినట్టు. అంటే ఇక్కడ వీళ్ళు బ్రాంచెస్ ఏమో అట్లా అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు. అందరూ అయితే మోస్ట్లీ నడుస్తూనే ఉన్నారు. ఫోటోలు తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్గా డెకరేషన్స్ ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఎట్లా అనిపిస్తుంది వరకు దీనికంటే? కొంచెం డిఫరెంట్ అనమాట. హైదరాబాద్లో అయితే 7 పడితే నడుస్తుంది, ఇదైతే పద్ధతిగా నడుస్తుంది. అంత డిఫరెన్స్ బాగానే ఉంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది సో ఫార్ బెంగళూరు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఇంకొక లెఫ్ట్ వచ్చింది. ఆ లెఫ్ట్లోకి వెళ్ళి చూస్తున్నా అసలు ఏముందని. ఇక్కడ మోస్ట్లీ రెస్టారెంట్స్, బార్స్, మ్యూజిక్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ స్ట్రీట్ మీద చెప్పులు ఉన్నాయి. స్ట్రీట్ మీద చెప్పులు ఇదేదో కొంచెం వెరైటీ ఉంది. ఇక్కడ ఒక బుక్ హౌస్ ఉంది. సారీ
ఇట్లాంటి బట్టలు పడేసి అయితే అమ్మేస్తున్నారు. 200 రూపాయలు మాత్రమే. అన్నీ ఇట్లా పడేసి అమ్ముతున్నారు అనమాట బట్టలు. ఇక్కడ సైడ్ అంతా అందరు షాపింగ్ చేస్తున్నారు, అందరు ఏరుకుంటున్నారు. అన్ని పాష్ డ్రెస్సులు అంటే వెస్ట్రన్ వేర్ అన్ని ఇట్లా స్ట్రీట్ మీద అమ్మేస్తున్నారు. ఎవరికి నచ్చండి వాళ్ళు పిక్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఇట్లా 200 రూపీసే అనమాట. ఏ టాప్స్ అయినా షార్ట్స్ ఉన్నాయి, మోస్ట్లీ ఫార్మల్ వేర్ వేసుకుంటారు కదా అట్లా. స్టైలిష్ రింగ్స్ ఉన్నాయి. చూస్తావా? చూడు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నట్టున్నాయి. అందరు ఏర్కుంటారు. లేడీస్ ఉన్నాయా జెంట్స్వా? ఇవి లేడీస్వా జెంట్స్వా? ఇవి ఏదంతా బాగాలేదు అవి సెకండ్ హ్యాండ్ మాల్. అవి అంతా స్టిక్కర్స్ చింపేస్తున్నారు. అది యూజ్డ్ పీస్లా ఉన్నాయి అవి. అంత బాగాలేదు. దానికి 400 పెట్టడం కూడా ఎక్కువ. 400 కాదు 200 కొన్ని 400 అన్నాడు. వేస్ట్. ఈ స్ట్రీట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళిపోతున్నాము. చూద్దాం, ఇంకా కొంచెమే ఉంది. ఆ ముందుకు నడిచి అసలు ఏమున్నాయో చూద్దాం, చూపిస్తాను మేము. కానీ ఈ స్ట్రీట్ నాకు ఏదో డిఫరెంట్ కంట్రీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కింద కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ బొమ్మలు బాగున్నాయి చూడండి, బాగుంది కదా బాబీ డాల్స్. ఇలా స్టార్టింగ్లోకి అయితే వచ్చేసినాం మనము. సో ఇక్కడ కావేరీ ఎంపోరియం ఉంది. ఈ కావేరీ ఎంపోరియం స్టార్టింగ్ పాయింట్ అనమాట ఈ చర్చ్ స్ట్రీట్కి. సో దీన్ని బ్రిగేడ్ రోడ్ అని కూడా అంటున్నారు. బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్ రోడ్. ఇక్కడ చూడండి మంచి మంచి షర్ట్స్, టీషర్ట్స్ ఫంకీగా కావాలంటే తీసుకోవచ్చు. ఇదండి స్ట్రీట్. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంది. మనం వచ్చింది అక్కడ సైడ్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యాం. సో చాలామంది ఏంటంటే ఇక్కడ నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. రోడ్డు మధ్యలో నిలబడితే తంతరమంది పోలీస్ ఆఫీసర్, అది ట్రాఫిక్ పోలీస్ అయితే చాలానే తిరుగుతున్నారు. అస్సలు ఆగడానికి లేదు. ఇక్కడ వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి. ఇక్కడ నడవడానికి ఇటు సైడ్ మాత్రమే నడవాలి, అది సంగతి. అండ్ అటు సైడ్ తక్కువ ఉంది నడవడం. అందరూ చాలా మటుకు ఇటు సైడే నడుస్తున్నారు, రైట్ సైడ్. సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ చర్చ్ స్ట్రీట్ టూర్ బెంగళూరులో ఫస్ట్ వ్లాగ్. రేపు సండే, రేపు ఎక్కడైనా వెళ్ళినప్పుడు సెకండ్ వ్లాగ్ తీస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.